హాయ్ ఫ్రెండ్స్! ఈ లాగేం తెలుసా? ఈరోజు మేము పన్నీర్ బిర్యానీ చేసుకుంటాన్నాం. అగో పన్నీర్ బిర్యానీ చేసుకుంటారు, చికెన్ బిర్యానీ చేసుకోరా అసలు అనుకుంటే పన్నీర్ చికెన్ బిర్యానీ తిని తిని బోర్ కొట్టిందని పన్నీర్ బిర్యానీ చేసుకుంటాను ఫ్రెండ్స్. దాంతోపాటు పన్నీర్ విత్ కాంబినేషన్ మనం ఏం తింటాం తెలుసు కదా! బటర్ నాన్స్ అనుకున్నాం కానీ బడ్జెట్ లేదని బిర్యానీ చేసుకుంటాను. అది ఇది ఒకటి బడ్జెటే చూడండి. అట్లా ఒక స్టవ్ మీద బగారా, ఒక స్టవ్ మీద పన్నీర్ ఏసేస్తున్నాం. పన్నీర్ చూడండి అదేంటో తెలుసా? ఉల్లిగడ్డ కోసి మొత్తం స్మాష్ చేసేసారు. మనం ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఓన్లీ వీడియో చూడడమే. వాళ్ళు చేసేస్తారు చూడండి ఎంత ఫాస్ట్‌గా అయిపోతున్నాయో. బగారా చూడు ఎంత పొగలొస్తున్నాయో. అవి పొగలకు నాకు అప్పుడప్పుడే ఊరిలొస్తున్నాయి. ఇగ ఆ వేడికి నా కెమెరా కూడా మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. చూడండి జీడిపప్పు అటు ఇటు చూసే వరకు 2, 3 జీడిపప్పులు మాయం చేశా. అటు ఇటు చూసే వరకు జీడిపప్పు ఏదిరా అంటున్నారు. మనం చేసేది పని తక్కువ, తినేది ఎక్కువ. పని లేదు కానీ స్కామ్ చేసేది ఎక్కువున్నది అందులో. చూడండి అట్లా నైస్‌గా స్మాషీగా చేసుకున్న తర్వాత మంచి కర్డ్ ఫైనల్‌గా ఇట్లా పెరిగేసాము. కర్డ్ ఇక్కడ ఈ కర్డ్ మంచిగుంటది నాకు. మా ఇంట్లో తిన్నట్టు అనిపిస్తది. మా ఇంట్లో తోడు ఎట్లా పెట్టుకుంటామో అట్లా అనిపిస్తది. అట్లా కొంచెం కర్డ్ అట్లా మిక్స్ చేసాం. మిక్స్ చేసిన తర్వాత దాంతో పాటు పక్కన బగారా రైస్ అవుతుంది. తెలుసా ఫ్రెండ్స్ ఇట్లా ఎవరైనా గుర్తొస్తదా? ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం కొంచెం గిన్నెలో మిగిలిపోతే దాన్ని వాటర్‌తో కలిపి చే ఏసేస్తారు. కొసరికి దాన్ని ఏసేస్తారు కదా! అట్లా చేస్తున్నారు. కానీ నాకు బిర్యానీ మీద అంటే పన్నీర్ బిర్యానీ ఫోకస్ లేదు. నా పన్నీర్ బిర్యానీ పక్కకున్న కాజు మీద ఫోకస్ ఉంది ఎక్కువ. ఎప్పుడు స్కాన్ చేద్దామా అని చూస్తున్నా కానీ మా ఫ్రెండ్స్ దాన్ని తీసేసి పక్కకు పెట్టేశారు. అట్లా చూసాను. చూడండి ఆ పన్నీర్ చూస్తుంటే పన్నీర్ ఎప్పుడైతదా అని ఎదురు చూస్తున్నాను. కానీ ఫుల్ టైం పడుతుంది. దాన్ని కలుపుతూనే ఉన్నారు. కలిపినప్పుడు నాకు తల తిరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎప్పుడైతదా అని ఎదురు చూస్తుంటే ఒక బిర్యానీ గిన్నె తీసుకొని దాన్ని బిర్యానీ రైస్ అంటే బగారా రైస్ అంతా అలా వేసేసారు. ఎందుకంటే లేయర్గా వేద్దామని ఫిక్స్ అయ్యిల్లట. చూడండి అలా వాటర్తో కలుపుతారు, చేస్తారు, ఏం చేస్తారో నాకు అర్థమవుతలేదు. కానీ మనకు ఓన్లీ తినడం ఇంపార్టెంట్. తింటా అంటే అది చూస్తుంటే ఊరిలొస్తున్నాయి. ఎప్పుడో ఇండియాలో ఉన్నప్పుడు తిన్నాను బిర్యానీ, పన్నీర్ బిర్యానీ. కాజులన్నీ వేసేసారు ఫ్రెండ్స్. ఒక్కడన్నా ఉంచమన్నా ఉంచలేదు. నాకు కాజు లవర్‌ని ఫ్రెండ్స్ నేను. చూడండి అన్నీ ఏవేవో ఎత్తున్నాడు. అవి తింటే కడుపులో మండుతా ఉంటానా పోతానో తెలవదు కానీ ఫస్ట్ తినడం ముఖ్యం. చూడండి ఆ నెయ్యి వేసేసారు. ఆ లేయర్ కలుపుతున్నది. ఇంకా అయిపోయింది అనుకుంటేనేమో ఇంకా ఎత్తున్నారు. ఏం చేయాలో అర్థమైతలేదు. దేవుడా ఎప్పుడు ఇది అవుతుందా అని ఎదురు చూస్తున్నా. కడుపులో ఎలుకలు తిరుగుతున్నాయి. అక్కడికి ఏదో లేదు కలుపుతున్నారు ఫ్రెండ్స్. అగో అన్నం కలుపుతున్నారు ఏందని ఫిక్స్ అయ్యాను. నాకు తెవరి ఆగురా నాయన అయ్యేవరకైనా ఆగవా అని మా ఫ్రెండ్స్ తిడతారు నన్ను. చూడండి అన్నం మీద కర్రీ వేస్తారు, కర్రీ మీద అన్నం వేస్తారు. ఏమో తెలుస్తలేదు ఫ్రెండ్స్. నా బుర్ర అయితే ఇటెక్కుతుంది. అగో ఉన్న ఉల్లిగడ్డలన్నీ వేసేసారు ఫ్రెండ్స్. చూడ నా పని అంతా పోతున్నాయి. అటు ఇటు చూస్తే ఒక పన్నీర్ ముక్క తిన్నాను. టేస్ట్ బాగున్నది. దాని లేయరింగ్ అట డిజైన్లు అట మొత్తం ఏమేమో ఆకులు కలమాకి వేసేసారు. ఫైనల్లీ అయ్యింది. ఇక కొంచెం పెట్టేసారు. చూడండి అయిపోయింది ఫ్రెండ్స్. ప్లేట్లు వేసుకొని తిన్నాను. సూపర్ ఉంది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఇది నా